అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో పలు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసి మిగతా ప్రాంతాల్లోనూ చలామణి చేస్తున్నారు. ప్రస్తుతం ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తంబడపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడుల పేర్లు బలంగా వినిపించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఈ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు తెలిపారు. అయితే కేసు టీడీపీకి ఇబ్బందిగా మారడంతో వైసీపీ వైపు నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు అందుకు ఊతమిస్తున్నాయి. అయితే నిజాలు దాచినా దాగవన్న తరహాలో ఈ వ్యవహారంలో మరికొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీలో నకిలీ మద్యం తయారీ, ఆ తర్వాత సరఫరా గురించి పూర్తి వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. తయారీ కేంద్రం నుంచి బెల్ట్ షాపులకు సరఫరా వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పైనుంచి ఒత్తిడొచ్చినట్టు సమాచారం. దీంతో నామమాత్రంగా దాడులు చేసి మమ అనిపించేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో పెద్ద తిప్పసముద్రం మండలం టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఇంటిలో ఆయన నిర్వహిస్తున్న ఆంధ్ర వైన్స్ లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్టు చేశారు. టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ టి రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాజేష్ నిర్వహిస్తున్న రాక్ స్టార్ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన 2 వ్యక్తుల ఇళ్లు, పలు దుకాణాలు, బార్లు సోదాలు చేపట్టారు. స్థానికంగా దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దన్ రావు, అతని దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపారవేత్తగా ఉన్న జనార్దన్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. జనార్దన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా కట్టా రాజు పరారీలో ఉన్నట్టు చర్చించుకుంటున్నారు. పెద్ద తిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలో ఓ దానిమ్మ తోటలో 3 బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు పొలం రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపారు. బాబు అనే వ్యక్తి కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు అని అంటున్నారు. ఇక ములకల చెరువులో రాకెట్ నడుపుతోన్న పాత డాబా అద్దె ఒప్పందం తెనాలివాసి కొడాలి శ్రీనివాసరావు పేరుపైనే ఉండడంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. అన్నమయ్య జిల్లా అధికారులు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించామని, శ్రీనివాసరావు ఇంటిలో ఎటువంటి మద్యం సీసాలు దొరకలేదని అక్కడి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. అతడు కీలక నిందితుల్లో ఒకరు కావడంతో ముమ్మరంగా గాలింపు చేపట్టామని, గత చరిత్ర కూడా తెలుసుకునేందుకు లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. మొత్తంగా అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు పెను సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.